జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. నా రోజు నేను కొద్దిగా పూజ చేసినవి రోజు కొద్దిగా వీడియో పెడుతున్నానండి. నా పేరు సువర్ణ హైలైట్ యూట్యూబ్ ఛానల్ అండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకేంటంటే ఈరోజు నేను సుబ్రహ్మణ్య వ్రతం మంగళవారం వచ్చింది కాబట్టి 5 కథలు ఉంటాయి. సుబ్రహ్మణ్య అది అష్టోత్తరం ఉంటుంది, అది చదువుతాను. అదేవిధంగా సుబ్రహ్మణ్య షష్ఠి కవచం ఉంటుంది, అది కవచం కూడా నేను చదువుతాను. అది ఎట్లా నాకు దొరికిందంటే, అది నేను గుడికి వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్య షష్ఠి కవచం షష్ఠి రోజు నేను గుడికి వెళ్ళాను. గుడికి వెళ్తే స్వామి అతను ఈ కవచం చదివించాడు. నాకెందుకు బాగా నచ్చింది. నచ్చితే ఆ స్వామిని అడిగాను, ఈ స్వామి ఇది ఎక్కడ దొరుకుతుంది, ఇది బుక్ అంటే, లేదమ్మా యూట్యూబ్లో కూడా దొరుకుతుంది, నువ్వు సుబ్రహ్మణ్య షష్ఠి కవచం అని కొట్టని చెప్తే అప్పుడు నేను ఆ కవచాన్ని తీసి నేను ప్రింట్అవుట్ చేసుకున్నాను. అది చూపిస్తా బుక్, అది చదువుతాను ట్యూస్డే వీలైనప్పుడు. నేను ప్రతి మంగళవారం చదువుతానది లేదు, కాకపోతే నాకు వీలున్నప్పుడు మాత్రం చదువుతాను. అదేవిధంగా నేను చెప్పాను కదా, విశ్వపతి అని అతను హైదరాబాద్లో ఉంటాడు. అతను కూడా తను రాసిన బుక్కులు ఉన్నాయి నా దగ్గర. అదే రోజు సుబ్రహ్మణ్య వ్రతం అని బుక్ ఉంది నా దగ్గర. అట్లా కూడా ఏంటంటే సుబ్రహ్మణ్య షష్ఠిది అతని వల్లి సమేత వాళ్ళది కూడా అష్టోత్తరం ఉంటుంది. అది చదివి తర్వాత 5 కథలు ఉంటాయి. 5 కథలు చదువుతానంట. ఈరోజు నేను ఈ విధంగా పూజ చేసుకుంటానండి. ఇదండి నా పూజ. నేను తర్వాత అవి ఫోటోలు అవి చూపిస్తానండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఇదండి చూపిస్తున్నా చూడండి. ఇదండి కవచం అండి. ఇది నేను ప్రింట్అవుట్ తీసుకున్నాను. ఇది కవచం షష్ఠి స్కంద కవచం అని, షష్ఠి కవచం అని దొరుకుతుంది దాంట్లో యూట్యూబ్లో. ఇది బాగుంటుందండి, నేను చదువుతా, నాకు బాగా అనిపిస్తుంది. అదేవిధంగా మనకు ఇదే విధంగా సుబ్రహ్మణ్య వ్రతం ఈ విధంగా తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణ రచించింది అన్నట్టు. ఇది బుక్కులు చూపిస్తున్నా అంతే మీకు. ఈరోజు పూజ ఈరోజు మంగళవారం హనుమంతుడు కాబట్టి హనుమంతుడికి ప్రతి మంగళవారం నేను సింధూరం బొట్టు పెడతాను. ఇది జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. కొత్త వారు ఎవరైనా చూస్తే ఈ విధంగా చూపిస్తున్నా అంతేనండి.